శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. కాలం గడుస్తోంది. నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి. దారుణమైన ఇంద్రుణ్ణి నిజంగానే విశ్వసించాడు కొడుకు అని గ్రహించి ఒక రోజున త్వష్ట స్వయంగా బయలుదేరి వృత్తుడి దగ్గరికి వెళ్ళాడు. నాయనా పుత్ర హితం చెప్తున్నాను వినరా తండ్రి. శత్రుత్వం పెట్టుకున్న వాడిని ఎప్పుడూ నమ్మకూడదు. ఇంద్రుడు నీతో కృతవైరుడు, పైగా అసూయపరుడు, పరమ లోభి, ఐశ్వర్య మదమత్తుడు, ద్వేషపరాయణుడు, పరుల దుఃఖాలకు పండగలు చేసుకునే నీచుడు, పరదార లంపటుడు, పాపి, నయవంచకుడు, నిరంతరం రంధ్రాన్వేషి, ద్రోహబుద్ధి, మాయావి, మదగర్వితుడు, తల్లి గర్భంలోనే ప్రవేశించి గర్భవిచ్ఛేదం చేసిన క్రూరుడు, పాపభీతి ఏ మాత్రం లేనివాడు. అతడికి నువ్వు విశ్వసిస్తున్నావు. ఇది నీకు తగదు. ఒకసారి మహాపాపం చేసిన వాడికి ఇంక సిగ్గేమిటి, ఎగ్గేమిటి? ఎన్ని పాపాలైనా ఎన్నిసార్లైనా చేస్తాడు. పుత్రక, ఇంద్రుడిని నమ్మకు అని ప్రేమగా ఉపదేశించాడు త్వష్ట. కానీ వృత్తుడు వినిపించుకోలేదు. పోగాలం దాపరించింది. ఎలా వింటాడు? ఒక రోజున సముద్ర తీరంలో వృత్తుడిని కలుసుకున్నాడు ఇంద్రుడు. అది సంధ్యా సమయం. రాత్రి కాదు, పగలు కాదు. అదొక దారుణ ముహూర్తం. ఇంద్రుడికి ఆలోచనలు మెదిలింది. ఇది సంధ్య, రౌద్రరూపిణి. రాత్రి కాదు, పగలు కాదు. వరదానంతో ఇవి రెండే కదా మినహాయింపులు. వీటిని సంహరించడానికి ఇదే సగిన సమయం. ఒంటరిగా ఉన్నాడు. కొంచూపు మేరల్లో జనసంచారం లేదు. బాగా దొరికాడు అనుకుని విష్ణుమూర్తిని స్మరించాడు. ప్రణాళిక ప్రకారం నారాయణుడు అదృశ్య రూపంలో వచ్చి వజ్రాయుధంలో ప్రవేశించాడు. ఇప్పుడు కనుక ఇతన్ని సంహరించకపోతే ఇంక నాకు శ్రేయస్సు ఉండదు. శత్రువులు బలవంతుడైనప్పుడు వంచన చేసి మట్టుబెట్టమని రాజనీతి చెప్తోంది కాబట్టి నిస్సందేహంగా వీడిని ఇప్పుడు సంహరించవలసిందే అని మరోసారి దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆయుధం తడిది కాదు, పొడిది కాదు. శిలాదారు లోహ నిర్మితం కాకూడదు. ఎలాగా? ఏ ఆయుధంతో వీడిని చంపాలి? ఒక్క క్షణం ఆలోచించాడు. ఎదురుగా సముద్ర తరంగం మీద పెద్ద నురుగు కనిపించింది. అవును, అది తడి కాదు, పొడి కాదు, శిలాదారులతో కాదు, ఏది కాదు. దాన్ని ఆయుధంగా ఉపయోగిద్దాం అనుకున్నాడు. ఒకసారి జగన్మాతను ఆదిపరాశక్తిని మనసా ధ్యానించాడు. ఆ పరాశక్తి తన తేజస్సును నురుగులో ప్రవేశపెట్టింది. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వృత్తుడి కంటపడకుండా ఆ నురుగులో ముంచాడు. ఫేనావృతమైన వజ్రాయుధాన్ని మృతుడికి పైకి విసిరాడు. అంతే, అది తగలడంతో పర్వత శిఖరంలా కూలిపోయాడు వృత్తుడు. దేవేంద్రుడు ఆనందపరవశుడయ్యాడు. మహర్షులు సంతోషించారు. ఇంద్రుని స్తుతించారు. దేవతలు సంబరపడ్డారు. అందరూ కలిసి జగన్మాతను భక్తి ప్రపత్తులతో ధ్యానించి స్తోత్రాలు చేశారు. ఆవిడ అనుగ్రహంతోనే కదా వృత్తిని సంహరించగలిగామని వినయ విధేయతలతో కృతజ్ఞతలు ప్రకటించుకున్నారు. దేవేంద్రుడు తన నందనోద్యానవనంలో పరాశక్తికి ఆలయం కట్టించాడు. పద్మరాగమణి నిర్మితమైన మూర్తిని ప్రతిష్ఠించాడు. దేవతలందరూ ముప్పొద్దులా మందిరంలో చేరి అమ్మవారిని అర్చించడం పరిపాటైంది. నిర్జనులందరికీ జగదీశ్వరియే కులదేవత అయింది. వృత్తహంత్రి అనే నామధేయంతో అప్పటి నుంచి ఆరాధనలు అందుకుంటోంది. తర్వాత దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి సంతోషపరిచాడు. వాయువు సుఖప్రదంగా వీచించింది. దేవ గంధర్వ యక్ష కిన్నెరలందరూ వృత్తవతితో సంబరాలు జరుపుకున్నారు. నిజానికి వృత్తుని సంహరించింది నురుగులో ప్రవేశించిన పరమేశ్వర శక్తి అయినా ఇంద్రుడి పైకి కనిపించిన కారణం అయిపోయాడు కనుక వృతహంత అనే కీర్తిని తాను పొంది ఉప్పొంగిపోయాడు. మహర్షుల యొక్క పశ్చాత్తాపం. వృత్తవధను కనులార చూసి ఇంద్రుడు అర్చనలు అందుకుని విష్ణుమూర్తి వైకుంఠం చేరుకున్నాడే కానీ మనస్సు ఆందోళన పడుతోంది. ఇంద్రుడు మనసులోనే భయపడుతూనే అమరావతి చేరుకున్నాడు. సంధి కుదిర్చిన మహర్షులు భయపడ్డారు. ఎంత మహాపాపం చేశాం, ఇతడిని వంచాం కదా. మనం మునులమా? మనం మహర్షులమా? ఆ పదాలకు మనం తగుదుమా? మన మాటలకు మీద నమ్మకంతో కదా వృత్తుడు ఇంద్రుడితో చెలిమి చేశాడు. ఇంద్రుడేమో విశ్వాసఘాతకుడయ్యాడు. ఇంద్రుడితో సాంగత్యం వల్ల మనము విశ్వాసఘాతకులమయ్యాం. ఏమిటి ఇతడితో మనకి మమకారం? ఎంత తప్పు చేశాం! సర్వానర్థాలకు సర్వపాపాలకు మమకారమే కదా మూల కారణం.
ఇంద్రుడి పట్ల మమకారాలతో శపథాలు చేయించి వృత్తుణ్ణి మోసగించాం, అన్యాయం చేశాం. పాపాత్ములకు ఆలోచన అందించినవాడు, సలహా చెప్పినవాడు, ప్రేరేపించినవాడు, వారి పక్షాన నిలిచినవాడు ఆ పాపంలో నిశ్చయంగా సమానంగా భాగస్వామి అని పెద్దలు చెప్తున్నారు. ఇంద్రుడికి సహాయపడ్డాడు కనుక ఈ మహాపాపంలో విష్ణుమూర్తికి భాగం ఉంది. అయ్యో, స్వార్థం ఎంతటి వాడితోటైనా ఎంతటి పాపాన్నైనా చేయిస్తుంది కదా. స్వార్థపరుడు భయపడ్డు, సిగ్గుపడ్డు ఇంద్రుడితో చెయ్యి కలిపి విష్ణుమూర్తి కూడా నిందుడయ్యాడు. పురుషార్థాలు నాలుగింట్లోనూ 2 అంతరించి 2 జీవించినట్టు అయింది. మొదటిది చివరిది ముల్లోకాలను బహుదుర్లభాలు కదా. అర్ధకామాలే అందరికీ సమ్మతమైనవి, ప్రశస్తమైనవిని. ధర్మం అంటూ మహానుభావులైన గొంతు చించుకోవడం వట్టి దంభమైంది. ఆచరణలోకి వచ్చేసరికి వాళ్ళు అర్ధకామాలకు లొంగిపోతారన్నమాట. ఇంతే కదా మా ప్రవర్తన వల్ల తేలింది. మునీశ్వరులు ఈ విధంగా తీవ్ర మనస్తాపానికి లోనై నిరుత్సాహంగా వినమ్రతంగా తమ తమ ఆశ్రమాలకు మెల్లగా చేరుకున్నారు. ఇంద్రుడి చేతిలో అన్యాయంగా మరణించిన దుర్వార్త తెలిసి దారుణంగా ద్రోధించాడు, దుఃఖించాడు, పరితపించాడు. క్షణంలో ఒక నిర్వేద భావం అలుముకుంది. వృద్ధుడు ఆశ్రమానికి వెళ్ళాడు. కళేబరాన్ని చూసి బావురుమన్నాడు. కాసేపటి తేరుకుని తను తానే ఓదార్చుకుని శాస్త్రీయంగా ఉత్తరక్రియలు జరిపాడు. నదీ జలాలతో స్నానం చేసి పుత్రుడికి నీళ్లు వదులుకున్నాడు. శోకం పట్టలేక మిత్రఘాతుడైన దేవేంద్రుని ఒక్క వెట్టును శపించాడు. శపథాలతో మోసగించి నా పుత్రుణ్ణి సంహరించినట్టే ఇంద్రుడు కూడా మహా దుఃఖాన్ని పొందుగాక అని శపించి అక్కడ నిలవలేక మేరుశిఖరానికి వెళ్ళిపోయాడు. తీవ్ర నియమాలతో చండప్రచండంగా తపస్సు చేసుకున్నాడు. వ్యాసభగవానుడుకు కథ ఇక్కడి దాకా చెప్పి ఒక్క క్షణం ఆగాడు. వెంటనే జనమేజయుడు ప్రశ్నించాడు, పితామహ, వృత్తుని సంహరించి దేవేంద్రుడు ఏ అవస్థ పొందాడు? సుఖపడ్డాడా, దుఃఖపడ్డాడా? ఆ ఒక్క మొక్క నాకు తెలియజేయి అన్నాడు వ్యాసుడు ఇలా అన్నాడు, జనమేజయ, ఏం అడుగుతావు? అవశ్యమేవ భోక్తం కృతం కర్మ శుభాశుభం. ఇది ఎవరికైనా ఎంతటి వారికైనా తప్పదు. బలవంతులో బలహీనులు అల్పమో అధికమో కర్మఫలం అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా మానవులకైనా దానవులకైనా ఇది తప్పదు. అసలు ఇంద్రుడికి ఇలాంటి ఆలోచన చెప్పినవాడు విష్ణువు. పైగా భద్రాయుధంలో ప్రవేశించి వృత్తవదకు తానే సహకరించేవాడు విష్ణువే. కానీ పాపం పండి దేవేంద్రుడు ఆపదల్లో ఇరుక్కునేసరికి విష్ణుమూర్తి కనీసం తొంగి చూడలేదు, వంగి వాడలేదు. దైవమే ప్రతికూలిస్తే ఇంకా ఎవడు ఆదుకుంటాడు చెప్పు? తల్లి, తండ్రి, భార్య, సోదరుడు, సేవకుడు, మిత్రుడు, పుత్రుడు ఎవ్వరూ సహకరించలేరు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు. పాపపుణ్యాలకి ఎప్పుడూ భోక్త, కర్త ఒక్కడే. ఇంద్రుడిలో అశాంతి. వృత్తుణ్ణి సంహరించిన నాటి నుంచి సతీపతి నిస్తేజస్కుడు అయిపోయాడు. దేవతలు కూడా అతడిని బ్రహ్మహంత అని చోటమాట నిందించడం మొదలుపెట్టారు. ఒట్లు వేసి శపథాలు చేసి మైత్రిగా విముడ్చుకుని గాఢంగా విశ్వసించిన మిత్రుణ్ణి నిర్దాక్షిణ్యంగా సంహరించాడంటే మనవాడు ఎంతటి క్రూరుడో కదా. ఇతడా మన నాయకుడు, ఇతడా మన పాలకుడు అంటూ దేవగంధర్వ యక్ష జాతుల వారు ఇద్దరూ కలిసి ప్రతి చోట గోష్ఠులతో ఉద్యానవనాల్లో విస్తారంగా చర్చించుకుంటున్నారు. వేదాలు చదువుకున్నారు మునీశ్వరులు. ఏం లాభం? వాటిపైన ప్రమాణబుద్ధి విడిచిపెట్టి వృత్తుణ్ణి మోసం చేశారు, నమ్మించారు. ఎంత దారుణం ఇది! మునీశ్వరులకు తగిన వేదమతం విడిచిపెట్టి సాగౌత మతం స్వీకరించారా వీరు? విష్ణువు, ఇంద్రుడు కలిసి కుట్ర పన్నకపోతే ఉత్తుడు మరణించేవాడా? దేవలోకాలన్నింటా ఇవే చర్చలు రహస్యంగా బహిరంగాను తీవ్రంగా సాగుతున్నాయి. ఇంద్రుడు తన కీర్తికి కళంకాన్ని తెచ్చిపెట్టే ఈ కథలు తెలుసుకున్నాడు, స్వయంగా విన్నాడు. కీర్తికి పోయాక ప్రాణాలుండేం లాభం? వాడి బతుకు బతుకైనా కుళ్ళు బతుకు. ఒకప్పుడు ఇంద్రజుమ్నుడనే రాజర్షి ఉండేవాడు. అతడి దారి వంట వెళ్తే శత్రువు కూడా చిరునవ్వులు చిందించేవాడు. అంతటి వాడు సైతం తాను సంపాదించుకున్న సత్కీర్తి నశించడంతో స్వర్గం నుంచి పతితుడయ్యాడు.
ఇంకా కేవలం పాపాత్మల పతనం గురించి చెప్పాలా? చిన్న అపరాధంతో యయాతి పతితుడయ్యాడు. 18 యుగాల పాటు పీతగా జీవితం గడపవలసి వచ్చింది. భృగుమహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి పశుపక్ష జన్మలో ఎత్తవలసి వచ్చింది. వామనుడై బలిచక్రవర్తిని యాచించవలసి వచ్చింది. రాముడై సీతావిరహంతో అడవుల పాలు కావాల్సి వచ్చింది. అలాగే ఇంద్రుడు కూడా ఈ బ్రహ్మహత్య పాపకంతో మనశ్శాంతిని కోల్పోయాడు. ఒలువు తీరడం పూర్తిగా మానేశాడు. ముఖం చల్లటం లేదు. భయత్రస్తుడై నిశ్వసిస్తూ నిశ్చేతుండై నిరంతరం ఏదో పరధ్యానంగా ఉంటున్నాడు. పీల్చినా కుదిపినా పలుకు ఉలుకు లేదు. సతీదేవికి ఇదంతా వింతగా కనిపించింది. కంగారు పడింది. ప్రభు, ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? నీ శత్రువు వృత్తుడు మరణించాడు కదా. నిశ్చింతగా ఉత్సాహంగా ఉండబోవలసింది పోయి దిగులుగా బెంగగా ఉంటున్నావేంటి? నీ మనసులో ఉన్న బాధ ఏమిటో చెప్పు. ఆ నిట్టూర్పులేమిటి? ఆ పరధ్యానం ఏంటి? వృత్తుడి కన్నా బలవంతమైన శత్రువు ఇంకెవడైనా మిగిలిపోయాడా? ఏమిటి కారణం అని చాలా ప్రేమగా లాలనగా అడిగింది. రాజ్ఞి, నాకు ఇంక శత్రువులు లేరు. ఆ భయం లేదు. కాకపోతే శాంతి సుఖమే కరవయ్యాయి. బ్రహ్మహత్య మహాపాతకానికి భయపడుతున్నాను. గుమ్మం దాటి వెళ్ళలేకపోతున్నాను. నందనంలో ఆనందం దొరకటం లేదు. అమృతం రుచించటం లేదు. ఇంట్లో కూడా సుఖం కనబడటం లేదు. గంధర్వగానాలు అప్సరసల నృత్యాలు మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, అయినా శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఏం చేయను? ఎక్కడికి పోను? సుఖం శాంతి లభించే మార్గం ఏది? ఇది తెలియక పరితపిస్తున్నానంటూ ఆవేదన వెళ్ళబోసుకుంటున్న ఇంద్రుడు ఆ క్షణంలోనే ఇల్లు విడిచి మానస సరోవరానికి వెళ్ళిపోయాడు. భయార్తుడై శోకకర్మితుడై ఒక పద్మనాళంలో దూరి దాక్కున్నాడు. సర్పంలాగా నీటిలోనే నివసిస్తున్నాడు. సింహాసనం విడిచిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోవడంతో ఆ వార్త అంతా వైకుంఠంలో గుప్పుమంది. అరాజకత్వం ఏర్పడిందని దేవతలు దిగులు పొందారు. ఋషులు, సిద్ధులు, గంధర్వులు మరింతగా భయభ్రాంతులయ్యారు. రకరకాల ఉపద్రవాలు చెలరేగాయి. వర్షాలు లేక కరువు కాటకాలు విలయతాండవం చేశాయి. భూగోళం వైభవం కోల్పోయింది. నదులు ఇసుక పర్రలయ్యాయి. చెరువులు ఇంకిపోయాయి. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన దేవతలు, ఋషులు సమావేశమై తీవ్రంగా చర్చించి అరాజకత్వాన్ని తొలగించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. నహుషుడిని ఇంద్ర పదవిలోకి కూర్చోపెట్టాడు. దేవేంద్రుడిగా ప్రకటించారు. నహుషుడు స్వతసిద్ధంగా ధర్మాత్ముడైనా ఈ పదవిలో కూర్చునేసరికి రజోగుణం ప్రకోపించింది. విషయాసక్తుడయ్యాడు. మన్మధుడికి దాసుడయ్యాడు. ఉద్యానవనాల్లో అప్సరసులతో కామక్రీడలతో మునిగిపోయాడు. ఆ గోష్ఠుల్లో సతీదేవి గుణగుణాలు విన్నాడు. మనస్సు ఆమె పైకి మళ్ళింది. ఋషులను పిలిచి అడిగాడు. సతీదేవి నన్ను సేవించుకోవటం లేదేమి? మీరంతా కలిసి నన్ను ఇంద్రుని చేశారు కదా. నేనిప్పుడు మీకు దేవతలకు దిక్పాలకులకు అధినాయకుణ్ణి. నన్ను రంజింపజేయడం మీ కర్తవ్యం. నేను ఇంద్రుణ్ణి. సతీదేవిని పంపించండి. ఈరోజే నా మందిరానికి రావాలి, నన్ను సేవించాలి అని ఆనందించాడు. ఋషులందరూ అవాక్కులయ్యారు. ఎంతగానో ఆలోచించారు. ఏ ఉపాయమూ తట్టలేదు. చేసేది లేక మెల్లగా సతీదేవిని సమీపించారు. వినయంగా నమస్కరించి సిగ్గుపడుతూ జంకుతూ పలికారు. ఇంద్రపత్ని, ఈ నహుషుడు మరీ దురాచారుడయ్యాడు. నిన్నే కోరుతున్నాడు. మా మీద చిందులు తొక్కుతున్నాడు. ఏం చెయ్యం? అతడికి ఆధీనం. ఇంద్రుని చేశాం కదా. ఈ మాటలు విన్న సతీదేవి మనసు భగ్గుమంది. భయపడి అసహించుకుంది. అన్నీ మనసులోనే అంచుకుని త్వరగా బృహస్పతి ఇంటికి వెళ్ళింది. నహుషుడి నుంచి రక్షించమని శరణు వేడింది. దేవగురువు అభయం ఇచ్చాడు. పుత్రి, భయపడకు. నహుషుడి బారిన పడకుండా నిన్ను కాపాడతాను. ఇది నా సనాతన ధర్మం. శరణాగతుల్ని శత్రువులకు అప్పగించేవాడు నరాధముడు. వాడు నరకానికి పోతాడు. శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు. నేను అటువంటి పొరపాటు చేయను. అభయం ఇచ్చానంటే రక్షించానన్నమాటే. ధైర్యంగా ఉండు అన్నాడు బృహస్పతి. సతీదేవికి బృహస్పతి రక్షణ కల్పించాడనే సమాచారం తెలిసి నహుషుడు క్రుద్ధుడయ్యాడు. మనస్తాపం మరింత ప్రజ్వరిల్లింది. దేవతలను పిలిచి ఈ నేరానికి బృహస్పతిని సంహరించాలన్నాడు.
ఈ మూఢుడు ఇంద్రానికి తన ఇంట్లో శరణిస్తాడా? ఎంత అహంకారం అంటూ విరుచుకుపడ్డాడు. ఋషులు దేవతలు విస్తుపోయారు. సౌమ్యంగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాజేంద్ర, దయచేసి నీ కోపాన్ని ఉపసంహరించుకో. ఎంతటి వారికైనా పాపబుద్ధి పనికిరాదు. పరకాంతలను వాంఛించడం మహాపాపమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందున సతీదేవి మహాసాత్వి. భర్త జీవించి ఉండగా మరొకరిని ఎలా స్వీకరిస్తుంది? ఇప్పుడు నువ్వు ముల్లోకాలకు అధిపతివి. ధర్మబద్ధంగా లోకాలను నడిపించవలసిన వాడివి. నువ్వే అధర్మానికి పాల్పడితే ఇంక ఈ లోకంలో ధర్మం అనేది నిలుస్తుందా? శిష్టాచారాలను కాపాడడం ప్రభువులకు కర్తవ్యం. అంచేత ఒక్కసారి ధర్మం గురించి ఆలోచించు. సతీదేవి కన్నా అందగత్తెలు సురవార వంతులు ఎందరో ఉన్నారు. వారితో సేవలు చేయించుకో. అదీ కాక శృంగారానికి రతి అనేది ముఖ్యం. స్త్రీ పురుషులకు పరస్పరం ఉండే అనురాగాన్నే రతి అంటారు. అది ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి లేకపోయినా ఆ కలయిక ఆనందప్రదం కాదు, బలత్కారం, రసభంజకం. అంచేత పరకాంతను అనుభవించాలి అనే ఆలోచన తప్పు. విరమించుకో. ఉత్తమోత్తమైన దేవేంద్ర పదవిని అధిష్ఠించావు. దానికి తగినట్టుగా సద్భావంతో ఉన్నతంగా ఉదాత్తంగా ప్రవర్తించడం అవసరం. అలవర్చుకో. పాపాల వల్ల అభివృద్ధులు నశిస్తాయి, పుణ్యాల వల్ల అభివృద్ధులు చెందుతాయి. అంచేత పాపచింతనలు విడిచిపెట్టి మంచి ఆలోచన చెయ్యి. అది అందరికీ క్షేమదాయకం. ఋషుల ఉపదేశం నహుషుడికి రుచించలేదు. వాదానికి దిగాడు. ఋషులారా, మంచి ఉపదేశమే చేశారు కానీ లోగడ మీ దేవేంద్రుడు గౌతమ భార్యను కికురించి అనుభవించలేదా? బృహస్పతి ఇల్లాలిని చంద్రుడు భోగించలేదా? అప్పుడు మీలంతా ఏమయ్యారు? ఈ నీతులు చెప్పి ఎందుకు వారించలేకపోయారు? అయినా ఎవరికైనా నీతులు చెప్పడం తేలికే, వినేవాడు ఉండవాలి. కానీ ఈ విషయంలో అందరూ ఘనాపాట్లే. తాము ఆచరించి చూపించే ఉపదేశకులే అరుదు. అంచేత ఇటువంటి ఉపదేశాలు నాకు చేయకండి. సతీదేవి నా దగ్గరికి వచ్చేటట్టు చూడండి. అందుకు బహుమతిగా మీకు ఆశ్చర్యపోయే యుద్ధం చేస్తాను. దేవతలను ఆనందపరుస్తాను. ఇది మీకు, నాకు, దేవతలకు శుభప్రదమైన మార్గం. ఇంక ఎలా జరిగినా నేను సంతోషించను. ఇది సత్యం. బతిమాలొప్పిస్తారో బలాత్కారం చేసి తెప్పిస్తారో మీ ఇష్టం. ఆవిడ ఇక్కడికి రావాల్సిందే. నహుషుడు ఇంత ఖచ్చితంగా చెప్పేసరికి దేవతలు మునులు భయపడిపోయారు. మదనాతురుడే ఉన్నాడు, మొండికేశాడు, ఏం చేస్తాడో అని గ్రహించారు. సామోపాయంతో ఎలాగోలా ఒప్పించి ఇంద్రాన్ని తీసుకొస్తాం, తొందరపడకని నహుషుడికి చెప్పి అందరూ కలిసి బృహస్పతి ఇంటికి వెళ్ళారు. వెళుతూనే బృహస్పతికి సవినయంగా నమస్కరించారు. అంగీరస, ఇంద్రానికి నువ్వు రక్షణ ఇచ్చావని మీ ఇంట్లోనే ఉందని తెలిసింది. ఆమెకు మన నహుషుడిని అప్పగించాలి. ఎందుకంటే అతన్ని మనమే ఇంద్రుని చేశాం కదా. అని చేత సతీదేవి అతడికి పతిగా వరించ తప్పదు. ఈ దారుణ మాటలు విన్న బృహస్పతి అంతకంట స్థిరంగా సమాధానం చెప్పాడు. మునులారా, ఏవైనా జరగనివ్వండి, నాకు భయం లేదు. నన్ను శరణు తెచ్చిన ఈ పతివ్రతను దిక్కులేని దాన్ని చెయ్యను. అయితే బృహస్పతి, మరొక ఉపాయం చెప్పి ఏదైనా ఆలోచించు. నహుషుడు శాంతించే మార్గం ఆలోచించు. లేకపోతే రేపటి నుంచి ఆ కోపిష్టిని తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది మనకి. మునుల మాటలకు బృహస్పతి సమ్మతించాడు. క్షణకాలం ఆలోచించాడు. ఉపాయం మెరుపులా స్ఫురించింది. మహర్షులారా, ఓ పని చేద్దాం. సతీదేవి నహుషుడిని ప్రలోభపడుతుంది, ఒక్క ఒప్పందాన్ని తెస్తుంది. నా భర్త ఏమయ్యాడో తెలీదు, మరణించాడని నిశ్చయంగా తెలియకుండా నిన్ను ఎలా వరిస్తాను. అంచేత ముందుగా అతన్ని అన్వేషించే ఏర్పాటు చెయ్యి. అది తేలిపోతే ఇబ్బంది ఉండదు. భర్త జీవించుండగా మరొకరిని వరించడం ఏకాంతకైనా భావ్యం కాదు కదా అని నహుషుడిని నొప్పిస్తుంది. ప్రస్తుతానికి గండం తప్పుతుంది. ఇలా చేద్దాం, నడవండి అంటూ సతీదేవిని తీసుకుని బృహస్పతి ఆ మునులతో బయలుదేరాడు. సతీదేవిని వెంట పెట్టుకుని తన దగ్గరకు వస్తున్న బృహస్పతి ప్రభుతులను అల్లంత దూరంలోనే చూసి, కృత్రిమ వాసవుడు నహుషుడు ఉల్లాసంగా కేరింతలు కొట్టాడు. హే పద్మపత్ర విశాలాక్షి, ఇప్పుడు నేను నిజంగా వాసవుణ్ణి అయ్యాను. సకల లోకాలకు నన్ను అధిపతిని చేశారు. కానీ ఈ దేవతలు, ఇదిగో ఇప్పుడు నీ రాకతో నా ఇంద్రత్వం పరిపూర్ణత చెందింది.
రా, స్వాగతం సుస్వాగతం. పాపం సచీదేవి పొంగి వస్తున్న దుఃఖంతో గుండెల్లో అదుముకొని భయంతో వణిగిపోతూ సిగ్గుతో చచ్చిపోతూ హీనస్వరంతో పలికింది. సురేశ్వర, అన్యదా భావించుకు. ఒక చిన్న వరం అభ్యర్థిస్తున్నాను. నేనొక నిర్ణయానికి రాలేకపోతున్నాను. రవ్వంత ఓర్పు వహించు. నా భర్త ఇంద్రుడు ఉన్నాడా లేడా అనేది నాకు తీరని సందేహంగా ఉంది. అది గాని తీరిపోతే నేను నీ దాన్ని అవుతాను. అందాక ఓపిక పట్టు. ఇంద్రుడు ఏమయ్యాడో తెలుసుకోకుండా నేను కానీ నువ్వు కానీ నిర్ణయానికి రావడం మంచిది కాదు. బృహస్పతి ఉపాయం పారింది. సచీదేవి పలుకులు నహుషుడు సంబరపడ్డాడు, సమ్మతించాడు. సచీదేవిని పంపించేశాడు. బతుకు జీవుడా అని క్షేమంగా ఇంటికి చేరుకుంది. దేవతలందరినీ సమావేశపరిచి ఇంద్రుని వెతకండి అని ఆజ్ఞాపించింది. దేవతలకు ఏం చెయ్యాలో ఎక్కడికి వెతకాలో తెలియటం లేదు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. వాసుదేవ, ఇంద్రుడు కనపడటం లేదు. బ్రహ్మహత్యా పీడితుడే ఎటు పారిపోయాడో ఎక్కడికి దాక్కున్నాడో తెలియటం లేదు. చాలా రోజులైంది. అయినా మాకు తెలియక అడుగుతున్నాం. దేవాదేవ, నువ్వు చెప్పిన సలహా మేరకు నువ్వు ఇచ్చిన ఉపాయంతో వృత్తును సంహరించిన ఇంద్రుడికి బ్రహ్మహత్యా మహాపాతకం ఎలా అంటుకుంటుంది ఏమో. ఇంద్రుడికేమిటి, మాకేమిటి, అందరికీ నువ్వే గతి. కాపాడు మహాప్రభో అంటూ అందరూ సాష్టాంగపడ్డారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.